10,000 పట్టుకుని చీప్ గా చీరలో గాజులు కొనుక్కుంటావా? ఎంత చార్మినార్ కొనుక్కోవయ్యా. ఇది కొనుక్కొని నన్నేం చేసుకోమంటారండి? దర్జాగా దాని ముందు కుర్చీ వేసి కూర్చో. చార్మినార్ చూడడానికి వచ్చే వాళ్ళకి టికెట్ ఎట్టు, కింద నుంచి 5 పై నుంచి 10. దాని ముందు నిలబడే ఫోటోలు తీసుకునే వాడికి 15 రూపాయలు ఎట్టు. డబ్బే డబ్బు, అంతేకాదు సినిమాలో పోలీస్ ఆఫీసర్స్ ఇలాంటి ఎరగదీసే సీన్స్ అన్ని ఇక్కడే షూటింగ్ చేస్తారు. కాల్ షీట్ 5,000 ఎట్టు. ఏంటంటే షూటింగ్ ఇక్కడ చేస్తారండి? అంటే చిరంజీవి గారు వస్తారండి? సరే అంటే ఇక్కడ షూటింగ్ చేసుకుంటానని బతిమాలుకుంటాను నేను. ఏంటి ఏంటి నన్ను బతులాడతారా? చిరంజీవి గారు నన్ను బతులాడతారా? అయ్యి బాబాయ్ నేను చాలా లక్కీ పిల్లవనండి. అవును, ఇది ఎవరి దగ్గర కొనాలండి? నా దగ్గరే. చార్మినార్ నీదా? నేను నమ్మను. అందుకే నేను మీ నాన్న పనికి మాలి ఎదవా అని తిట్టేది. ఏమస్తాను నేనేం కొన్నానయ్యా? చార్మినార్. ఓహో, చాలా గవర్నర్ తోటి సీఎం తోటి కూడా చెప్పించిన. అయ్యి బాబా కోపడతారేంటండి? ఒక వస్తువు కొనుక్కునేటప్పుడు కాస్త మంచి చెడ్డ చూసుకుంటాం కదండి. అవును, నాకు సందేహం అండి. అడుగు. ఇప్పుడు ఇంత పెద్ద చార్మినార్ మంచి సెంటర్ లో ఉంది, ఎందుకు అమ్మేస్తున్నారండి? ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం. పైగా మంది బొబ్బల రంక రిలేషన్షిప్ 10,000 చాలు. ఏంటి 10,000? డెడ్ షిప్. అదిగోండి ఉంచేయండి. ఏమన్నా 1 మినిట్ అండి. అంతా మీకు ఇచ్చాను అనుకోండి, సోడా కట్ట తాగడానికి ఇబ్బంది అవుతుంది. ఒక 500 ఇలా ఇచ్చేయండి. టికెట్ పెట్టే గంటలో వస్తుందే అన్న చెప్పడం మర్చిపోయింది. ఏంటండి? చార్మినార్ కంపెనీ వాళ్ళు పెట్టి మీద మన బొమ్మ వేసుకుంటారు. నెలకు 10,000 రాయల్టీ ఇస్తారు. అది కూడా నువ్వే తీసుకో. సత్యమ్మ గారి మనవడు చాలా గడుసోడు అనుకున్నాను. తెంగరోడే. లేకపోతే ఇంత పెద్ద చార్మినార్ సిగరెట్ పెట్టాము ఇంత చీప్గా అమ్మేస్తాడా? ఎలా బతుకుతాడు ఏమో. ఎవడ్రా అక్కడ?